నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తాజాగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, ఆయన పేల్చినటువంటి బాంబు ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతుంది. అంటే అతిపెద్ద అణుబాంబుగా మనం రాహుల్ గాంధీ పేల్చినటువంటి దానికి అనుకోవచ్చు. అంటే ఎప్పటి నుంచో గత కొంతకాలంగా ఎన్నికల సంఘం, ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఉందో, ఎన్నికల నిర్వహణపైన అనేక అనుమానాలు ఉన్నాయి. తప్పులు తడగ్గా లిస్టులు ఉన్నాయి. మరోవైపు చాలా వరకు డేటాని వాళ్ళు హైడ్ చేస్తున్నారు, బహిర్గతం చేయట్లేదు అని చాలా పార్టీలు చాలా రోజులుగా చాలా రకాలైనటువంటి ఆరోపణలు ఈసీ మీద చేసినప్పటికీ ఈసీ ఏదో ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. గతంలోనే సుప్రీంకోర్టుకు కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది ఈ అనుమానాల మీద. దాని మీద కూడా సుప్రీంకోర్టులో ఈసీ వివరణ ఇచ్చుకుంది, మళ్ళీ పార్టీలకు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆధారాలతో సహా, పక్కా ఆధారాలతో సహా ఇప్పుడు రాహుల్ గాంధీ బయటపెట్టినటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే ఇప్పుడు నిజంగా ఈసీ కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తోందా అన్న అనుమానాలు అందరికీ వస్తుంది. చాలా వరకు పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. అంటే ఒక రకంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎన్నికలు బీహార్ కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఇటువంటి దగ్గరలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో. సో ఇప్పుడు బీహార్ సంబంధించినటువంటి ఓటర్ల జాబితా సవరణ పైన ఇప్పుడు అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ వాస్తవానికి ప్రధానంగా ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా గెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ మ్యానిపులేట్ చేసి గెలుస్తుంది అనే చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఈసీ మారింది అనే ఆరోపణలు ప్రధానంగా తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ వ్యవహారాలని ఆధారాలతో పాటుగా రాహుల్ గాంధీ బట్టబయలు చేశారు. సో దీంతో ఇప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ ఇప్పుడు వాస్తవానికి దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. మరి ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పైన ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఈసీ ఆగమేఘాల మీద ఓటర్ల జాబితాను సవరిస్తోందనే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ తాజాగా ఓట్ చోరీ పేరుతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈసీ పాల్పడుతున్నటువంటి అక్రమాలకు పెద్ద ఎత్తున ఆధారాలతో సహా బట్టబయలు చేసినటువంటి సందర్భాలు మనం చూసుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ వీడియోలు వైరల్ కావటం, ఖచ్చితంగా ఈసీని అందరూ క్వశ్చన్ చేస్తుండటం, చాలా వరకు చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ కానీ గతేడాది జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. ఎన్నికల ఫలితాలపైన కూడా తాము పరిశోధించి పూర్తి స్థాయిలో డేటానంతా కూడా కలెక్ట్ చేసినట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. ఎగ్జిట్ కానీ ఒపీనియన్ పోల్స్కు భిన్నంగా ఫలితాలు వస్తున్నాయి అంటే దీనికి కారణం ఈసీ యొక్క గోల్మాల్ అనేది స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే ఎన్నికలపైన విశ్లేషణ పరిశోధనలో చాలా అనుమానాలకు సంబంధించినటువంటి పలు ఆధారాలు కూడా లభ్యమైనట్టుగా కూడా రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే హర్యానాలో కానీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా అంచనాలకు భిన్నంగా, హర్యానా అయితే మరీ ముఖ్యంగా ఇటువంటి భిన్న ఫలితాలు వచ్చినప్పుడు సందర్భాల్లో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కూడా చాలా అనుమానాలు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఒక బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోనే 11,965 నకిలీ ఓట్లు ఉన్నాయనే అంశాన్ని కూడా ఆయన తేటతెల్లం చేశారు. సో ఇప్పటికే బాంబు పేల్చినటువంటి నేపథ్యంలో కర్ణాటకలోని మహదేవ్పూర్లో కూడా అక్రమాలు జరిగాయనే అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. అక్కడ ఏకంగా 40,000 నకిలీ ఓట్లు ఉన్నాయని కూడా తెర మీద తీసుకొచ్చి చెప్పారు ఆయన. అంటే ఒక పేరు, ఒకే ఫోటో, ఒకే అడ్రస్ ఉన్నటువంటి వ్యక్తి వేరు రాష్ట్రాల్లో ఉన్నట్లుగా కూడా గుర్తించినట్టుగా రాహుల్ చెప్పారు. అంటే సింగిల్ బెడ్రూమ్ ఇంట్లోనే 48 ఓట్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత తప్పులు తడగ్గా ఈసీ జాబితాలు తయారు చేస్తుంది. అంటే ఒకే ఇంట్లో 80 ఓట్లు, అట్లా మొత్తం అంటే 5 వేరు తేదీల్లో ఈసీ ఓట్లను దొంగిలించిందనే అంశాన్ని లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అడ్రస్ లేకుండా ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయనే అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నాయి కానీ కొంతమంది ఫోటోలు సరిగా లేవనే అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. ఇదంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి దేశం ప్రజల ముందు ఉంచారు. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ డేటాను కోరితే ఈసీ తమకు ఇవ్వడం లేదనే అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అంటే ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ పైన తమకు అనుమానం ఉందని మరొక్కసారి ఈ వేదిక ద్వారా ఆయన పునరుద్ఘాటించారు. సో ఇప్పుడు బీహార్లో లక్షల ఓట్లు దొంగలించారని దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సినటువంటి డిమాండ్ కూడా ఆయన చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు నిజంగా ఈసీ లిస్టులో కానీ ఈసీ నిర్వహిస్తున్నటువంటి తీరు మీద కానీ అసలు ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. కర్ణాటకలోని 16 పార్లమెంట్ స్థానాలు కూడా ఖచ్చితంగా గెలుస్తామని అంచనా వేస్తే కాంగ్రెస్ అక్కడ 9 సీట్లలోనే గెలిచింది. బెంగళూరు సెంట్రల్తో సహా లోక్సభ సీట్లలో అనూహ్యంగా ఓటమి పాలైంది కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్రలో కూడా వయోజనుల కంటే కూడా వాళ్ళ ఓటర్ల కంటే కూడా అధికంగా నమోదైనటువంటి వ్యవహారం. అంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కూడా బీజేపీతో ఈసీ కుమ్మక్కైందనేది కూడా అర్థమవుతోంది అనేది రాహుల్ గాంధీ ఆరోపణలు చేసినటువంటి వ్యవహారం. అంటే వారం క్రిందటే ఈసీ పైన అణుబాంబు పేల్చబోతున్నట్టుగా రాహుల్ గాంధీ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి ఓట్ చోరీ పేరుతో పెద్ద ఎత్తున ప్రజల ముందుకు వచ్చారు. అంటే మొన్న న్యాయ సంవిధానంలో ఆయన చెప్పారు ఖచ్చితంగా ఇది జరుగుతోంది, ఓట్ చోరీ జరుగుతుందని చెప్పారు. సో ఇప్పుడు ఓట్లతో స్కామ్ చేస్తోందని ఆరోపణలు కూడా ఆ రోజు ఆ వేదిక ద్వారా రాహుల్ గాంధీ చేశారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక రకంగా చెప్పాలంటే దేశంతో మోడీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో తాడోపేడ తేల్చుకునేందుకు అతిపెద్ద పోరాటానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి. ఇప్పుడు బెంగళూరులో మరో అనుభవం కూడా పేల్చబోతున్న టాక్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీ ఇవాళ బెంగళూరులో ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఈ సభలో ఆయన ప్రధానంగా నకిలీ అట్లాగే అక్రమ ఓట్ల అంశంపైనే దృష్టి సారించబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బెంగళూరు సెంట్రల్లో కూడా అక్కడ లోక్సభ పరిధిలో భారీ ఎత్తున గోల్మాల్ జరిగిందన్నట్టు కూడా గుర్తించారు. మహదేవ్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2024 లోక్సభ ఎన్నికల్లో దాదాపుగా 1,250 నకిలీ ఓట్లు ఉన్నట్టుగా కూడా రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ తన ఆరోపణలకు మద్దతుగానే డేటాతో కూడా అంటే పూర్తిగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ని కూడా తీసుకొచ్చి ఆయన ప్రజల ముందుంచారు. ఇందులో దాదాపుగా 11,965 డూప్లికేట్ ఓటర్లు, 40,009 నకిలీ ఓట్లు, చెల్లని చిరునామాలు, 10,452 ఒకే చిరునామాతో ఉన్నటువంటి బల్క్ ఓట్స్, అట్లాగే 4,132 చెల్లని ఫోటోలతో ఉన్నటువంటి ఓట్లు, 33,692 కొత్త ఓటర్ల కోసం ఫామ్ 6ని కూడా కొంత దుర్వినియోగం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయనే అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. సో ఇప్పుడు ఈ ఆరోపణలను రాహుల్ గాంధీ ఢిల్లీలో జరిగినటువంటి ఓట్ చోరీకి సంబంధించినటువంటి వారిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ డేటాను సేకరించడానికి ఏకంగా 6 నెలల సమయం పట్టినట్టుగా ఒక తీవ్రమైనటువంటి కఠినమైన పరిశోధన కూడా చేసినట్టుగా స్పష్టంగా చేశారు. మరి ఇప్పుడు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆ ఓటర్ జాబితాను డిజిటల్ రూపంలోకి మార్చి దాన్ని పూర్తిగా అనలైజ్ చేసి విశ్లేషించి ప్రజల ముందు ఉంచారు. అంటే ఈ విశ్లేషణలో ఒక వ్యక్తే బెంగళూరు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఓటర్లుగా నమోదైనటువంటి సందర్భాలు ఉన్నటువంటి వ్యవహారం చూస్తుంటే మరి ఈసీ లిస్టు ఎంత తప్పులు తడగ్గా ఉందో అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఖచ్చితంగా కుమ్మకై ఓట్లను గోల్మాల్ చేసి దొంగతనం చేసింది అనేది స్పష్టంగా చెప్తున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల ముఖ్య అధికారి ఎవరైతే అన్బు కుమార్ కానీ వీళ్ళందరూ కూడా అంటే ఈసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే రాహుల్ గాంధీ ఆరోపణలు తోసిపుచ్చినప్పటికీ కూడా వాళ్ళు డినే చేస్తున్నప్పటికీ ఆరోపణలకు మద్దతుగా కొంత ప్రమాణ పత్రం కూడా సమర్పించాలని కూడా రాహుల్ని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు తాజాగా బెంగళూరులో జరిగే సభలో కూడా అతిపెద్దగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు అధ్యక్షుడుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో సహా కాంగ్రెస్ పార్టీ సీఎంగా సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ అట్లాగే డీకే శివకుమార్ వీళ్ళందరూ కూడా ఇవాళ పార్టిసిపేట్ చేసి అక్కడ మరొక బాంబు పేల్చే అవకాశాలు ఉన్నాయి. సో ఒకసారి రాహుల్ గాంధీ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినటువంటి డాక్యుమెంట్ మన దగ్గర ఉంది. నేను ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్గా ఏమేమి ఆధారాలు ఎట్లా ఉన్నాయి, ఈసీ బండారం ఏ విధంగా రాహుల్ గాంధీ బయట పెట్టారో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది రాహుల్ గాంధీ నిన్న నిర్వహించి ప్రజెంటేషన్ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందో ఓట్ చోరీ పేరుతో అది మన చేతిలో ఉంది. ఇప్పుడు ద ఫౌండేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఓట్ హీ హ్యాస్ బీన్ డెస్ట్రాయిడ్. అంటే నరేంద్ర మోదీ, అమిత్ షాలు కలిసి ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ప్రధాన అధికారులు, ఈసీ సంబంధించిన అధికారులు కలిసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రజాస్వామ్యానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉందో, రాజ్యాంగం ఉందో, ఆ రాజ్యాంగాన్ని ఇవాళ మొత్తం డిస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అనేది రాహుల్ గాంధీ యొక్క ప్రధాన ఆరోపణ. ఇక్కడ ఆయన చెప్పే ఆరోపణలు ఏంటంటే ప్రధానంగా అంటే కోట్లాది భారతీయులకు సంబంధించి అనుమానాలు ఉన్నాయి. బీజేపీ మ్యాజికలీ ఇమ్యూన్ టు యాంటీ ఇన్కంబెన్సీ. అంటే బీజేపీ పైన అంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఒక మ్యాజికల్గా ఇమ్యూన్ సిస్టమ్ లాగా లేస్తుంది బీజేపీ, గెలుస్తుంది చాలా ఎన్నికలు. ఎట్లా అంటే హ్యూజ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ మార్జిన్స్ ఫర్ బీజేపీ. అది కూడా ఎట్లా చాలా అత్యధిక మెజారిటీ వస్తుంది చాలా రాష్ట్రాల్లో, చాలా నియోజకవర్గాల్లో. ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకంటే నరేంద్ర మోదీ మీద అంత వ్యతిరేకత ఉన్నా, బీజేపీ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా, కానీ ఓటర్ రూపంలో మాత్రం ఎక్కడ కనిపించట్లా. చాలా వరకు సర్వే ఏజెన్సీస్ కూడా వాళ్ళకు కూడా అంత చిక్కినటువంటి రహస్యంగా మిగిలిపోయింది. సో దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ బ్రేక్ చేశారు. అంటే ఒపీనియన్ పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ వాళ్ళందరూ కూడా ఒక అంచనా ఇస్తే ప్రజల అభిప్రాయం ఒకటి ఉంటే తీర్పు మాత్రం ఇంకో రకంగా వస్తుంది. సో ఇప్పుడు ఎట్లా ఈ ఎన్నికల నియమావళిని ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే మీడియాతో సహా ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారనే అంశాన్ని ఇక్కడ రాహుల్ గాంధీ తెర మీద తీసుకొచ్చారు ఆయన ఆధారాలతో సహా. సో ఇక్కడ గతంలో వచ్చినటువంటి న్యూస్ లాండ్రీ కానీ, హిందుస్థాన్ టైమ్స్ ఇట్లా కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాలను కూడా ఇక్కడ జోడించారు. ఏ ఫ్లూరీ ఆఫ్ న్యూ ఓటర్స్, ద క్యూరియస్ కేస్ ఆఫ్ Kamti, where the Maha BJP chief won 96 votes in Kamti constituency, saw a jump in new voters of more 10%. The BJP won 94 of them. అట్లాగే 40 lakh మిస్టరీ ఓటర్స్ షోన్ అప్ ఆన్ మహారాష్ట్ర ఎలక్ట్రల్ రోల్స్. ఇక్కడ మహారాష్ట్ర కానీ అంతకుముందు జరిగినటువంటి చాలా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎట్లా గెలిచింది అనేది కూడా చూడండి. మోర్ ఓటర్స్ యాడెడ్ ఇన్ 5 months దాన్ ఇన్ 5 years. చివరి 5 నెలల్లోనే ఎక్కువ ఓటర్ లిస్టులో పేర్లు నమోదు చేసుకోవడం, అట్లాగే ఎక్కువ ఓటర్లు అంటే అడల్ట్ పాపులేషన్ దానికంటే కూడా ఓటర్ల శాతం అధికంగా ఉండటం, అట్లాగే హ్యూజ్ జంప్ ఇన్ ఓటర్ టర్న్అవుట్ ఆఫ్టర్ 5 PM. 5 గంటల తర్వాత అత్యధికులుగా వెళ్ళి ఓట్లను
వేసినట్టుగా మనకి డేటా ఉండటం. అట్లా అంటే ఆ ఓటర్ కార్డులు తీసుకొని ఓట్లు వేసినట్టుగా అక్కడ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. సో ఇప్పుడు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూనే ఉంది. వీ క్వశ్చన్ ద ఈసీ అట్ ఎవ్రీ ఫోరం. కాంగ్రెస్ wrote 4 letters to ఈసీ డిమాండింగ్ ఓటర్ రోల్స్. అంటే ఎలక్ట్రల్ రోల్స్, ఓటర్ రోల్స్ ఇమ్మని కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సందర్భాల్లో అడిగినప్పటికీ కూడా ఎక్కడ ఈసీ ఆ దిశగా కొంత సహకరించినట్టుగా కనిపించట్లా. అంటే ఇప్పుడు గతంలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ ఢిల్లీ విత్ ఇండియా లీడర్స్, ఇండియా కూటమితో పాటు రాహుల్ గాంధీ ఒక మీడియా సమావేశం నిర్వహించారు. అట్లాగే 7th ఫిబ్రవరి రోజు అది జరిగినటువంటి పరిస్థితి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి. తర్వాత పార్లమెంట్లో ఆయన తన గళాన్ని వినిపించారు. 3వ తారీఖు ఫిబ్రవరి, 10వ తారీఖు మార్చ్, ఇట్లా 2 రోజులు కూడా ఆయన 2 సందర్భాల్లో పార్లమెంట్లో ప్రధానంగా తన గళాన్ని వినిపించారు ఈసీకి సంబంధించి. అట్లాగే మ్యాచ్ ఫిక్సింగ్ మహారాష్ట్ర పేరుతో రాహుల్ గాంధీ స్వయంగా ఒక ఆర్టికల్ రాసింది, ఎడిటోరియల్ ఆర్టికల్ ఇన్ ఆల్ న్యూస్ పేపర్స్, అన్ని ప్రధాన దినపత్రికల్లో కూడా వార్తా కథనాలు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా ఈసీ అయితే స్పందించాల. ఆఖరి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఎక్కడ ఆ స్పందన రాల. మరి ఇప్పుడు ఈసీ ఎవాడెడ్ అండ్ డెస్ట్రాయిడ్ ఎవిడెన్సెస్, అంటే ఈసీ ఆధారాలు లేకుండా ఆధారాలను కూడా చెరిపేస్తా తను మార్క్ కొనసాగిస్తుంది. ఎట్లా అంటే ఇది చూడండి, ఇప్పుడు వాళ్ళు ఓన్ ఇన్వెస్టిగేషన్ చేశారు కాంగ్రెస్ పార్టీ. ఎట్లా చేశారు? 2024 బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలో మన్సూర్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, పీసీ మోహన్ అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి. టోటల్ ఓట్స్ పోల్డ్ అయిన ఎంత? 6,26,208 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 6,58,915. మార్జిన్ ఎంత? 32,707 మార్జిన్. ఇక్కడ అట్లాగే మహదేవ్పుర నియోజకవర్గం తీసుకుంటే 1,15,586 ఓట్లు కాంగ్రెస్కి వస్తే 2,29,632 బీజేపీకి వచ్చినాయి. మరి ఈ సెగ్మెంట్లో మార్జిన్ వచ్చేసి 1,14,046 ఓట్లు. మరి ఇక్కడ మహదేవ్పుర వదిలేస్తే కాంగ్రెస్ లీడ్ ఎట్లా? 82,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్. ఇక్కడ ఇంటర్నల్ పోల్స్ ఇండికేటెడ్ 16 విన్స్ ఇన్ కర్ణాటక లోక్సభ బట్ ఓన్లీ 1 in 9. అట్లాగే ఇన్వెస్టిగేటెడ్ 1 of the 7 unexpected losses బెంగళూరు సెంట్రల్, దాని మీద దృష్టి పెట్టారు. ఫోకస్డ్ ఇన్ 1 అసెంబ్లీ సెగ్మెంట్, దట్ ఈస్ మహదేవ్పుర. అంటే కర్ణాటకలో కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గోల్మాల్ భారీగా జరిగింది. ఇక్కడ హిడెన్ ట్రూత్ ఏంటంటే ద ట్రూత్ ఈజ్ హిడెన్. ఏం దాచిపెట్టారు ట్రూత్ అంటే lakhs of entries in voter list have been manually checked 1 by 1. అంటే వీళ్ళు చేసింది ఏంటి? ఇట్లా ఇన్ని గట్టా డాక్యుమెంట్లు మొత్తం లక్షలాది హార్డ్ కాపీస్, అవి దాదాపుగా పేరిస్తే 7 ఫీట్లు అయిందట, 7+ feet. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వీళ్ళు మొత్తం అన్నీ కూడా ఇన్డెప్త్గా ఒక్కొక్క పేజీ మాన్యువల్గా చెక్ చేసి ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ నాట్ పాసిబుల్ బికాజ్ ఈసీ డెలిబరేట్లీ ప్రొవైడ్స్ నాన్ మిషన్ రీడబుల్ పేపర్స్. అంటే ఈసీ టెక్నికల్గా కొంత అటువంటి డేటా ఇవ్వకున్నప్పటికీ కూడా హార్డ్ కాపీస్ అన్ని కలెక్ట్ చేసి వీళ్ళు అనలైజ్ చేశారు. అయితే దేర్ వర్ 1,02,50 ఓట్ చోరీ. ఎట్లా? ఈ నియోజకవర్గంలో 1,250 ఓట్లు చోరీ అయినట్టుగా కనిపిస్తుంది. ఎట్లా అంటే 5 types ఆఫ్ ఓట్ చోరీ. డూప్లికేట్ ఓటర్స్ ఎంతమంది? 11,965 ఓట్లు డూప్లికేట్ ఓట్లు. ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్లతో ఉన్నటువంటి ఓట్లు 40,009. బల్క్ ఓటర్స్ ఒకటే అడ్రస్ తోటి ఎక్కువ ఓట్లు ఉన్నవి 10,452. ఇన్వాలిడ్ చెల్లనేటువంటి ఓట్లు 4,132. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6, అంటే ఫామ్ 6ని కూడా మిస్యూజ్ చేసినటువంటి నమోదు చేసినటువంటి ఓట్లు 33,692 ఓట్లు. సో ఇట్లా డూప్లికేట్ ఓటర్స్ ఎట్లా? ఇక్కడ చూడండి 11,965 డూప్లికేట్ ఓటర్స్ని కనుక ఒకసారి మనం చూస్తే సేమ్ ఓటర్ అపియర్స్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఓటర్ రోల్స్. ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూసుకోండి, బాగా చూడండి. గుర్ప్రీత్ సింగ్ దాంగ్, అతను ఫాదర్ పేరు వచ్చి రణబీర్ సింగ్ దాంగ్. హౌస్ నెంబర్ A413, జెండర్ 26, ఏజ్ 26, జెండర్ మేల్. ఈయన 1022 ఎపిక్ నెంబర్ ఉంది ఆయనది, ఓటర్ నెంబరు, 1022 సీరియల్ నెంబరు. SVF 11125525 అనేది ఓటర్ ఎపిక్ నెంబరు. అది బూత్ నెంబర్ 116లో ఉంది. అదే ఓటు ఈ లిస్టు, ఇదేది మహదేవ్పుర నియోజకవర్గానికి సంబంధించినటువంటి లిస్టు. బూత్ నెంబర్ 124లో కూడా సేమ్ గుర్ప్రీత్ సింగ్ పేరుతో ఓటు ఉంది. సీరియల్ నెంబర్ ఇక్కడ 1022 ఉంటే ఇక్కడ 1022 ఉంటే అక్కడ 1094 ఉంది. చూడండి, 1022 ఉంటే ఇక్కడ 1094 సేమ్ పేరు. ఇక్కడ SVF 11125525 ఉంటే ఇక్కడ ఎపిక్ నెంబర్ SVF 11243112గా ఇక్కడ నమోదైంది. సేమ్ పేరు కనిపిస్తోంది, ఇక్కడ సేమ్ ఫోటో కనిపిస్తోంది. అట్లాగే ఇంకోటి బూత్ నెంబర్ 125 అంటే 116, 124, 125, 126లో ఇక్కడ సీరియల్ నెంబర్ 831, ఇక్కడ 1128, ఇక్కడ ఎపిక్ నెంబర్ వేరే, ఇక్కడ ఎపిక్ నెంబర్ వేరే, కానీ పేరు ఒకటే, ఫోటో ఒకటే, అన్నిట్లో కూడా సేమ్, అడ్రస్లు కూడా సేమ్. పురబ్ మనోహర్ హౌస్ నెంబరు 413, A413, 26 ఏజ్, మేల్ జెండర్. అంటే ఇది పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకి, అంటే ఇది
పక్కాగా వాంటెడ్లీగా అన్నా ఇట్లా నమోదు చేసి ఉండాలా, లేదు అంటే యాదృచ్ఛికంగానే జరిగి ఉండాలి. యాదృచ్ఛికంగా జరిగి ఉంటే ఒకసారి ఇంకో దగ్గర ఏమన్నా పొరపాటు ఒకసారి ఉంటుంది, కానీ ఎవ్రీ టైం ఇట్లా ఉండదు. అంటే దీన్ని ఖచ్చితంగా మ్యానిపులేట్ చేసినటువంటి లిస్టులుగా స్పష్టంగా రాహుల్ గాంధీ ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇట్లా చూడండి క్లియర్గా ఈ ఓటర్ లిస్టులు ఇక్కడ 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 సీరియల్ నెంబర్ ప్రకారం ఓట్లు నమోదయ్యాయి. ఇట్లా ఉన్నటువంటి ఓట్లు ఎన్ని? 11,965 ఓట్లు. ఇది చూడండి, ఇవన్నీ డూప్లికేట్ ఓట్లే. అట్లాగే ఇది ఇంకొక ఆధారం, సేమ్ ఓటర్ మల్టిపుల్ స్టేట్స్, ఒకటే ఓటరు కానీ డిఫరెంట్ రాష్ట్రాల్లో ఉంటాయి ఓట్లు. ఇది మరీ విడ్డూరం. ఎట్లా? బూత్ నెంబర్ 458 ఆదిత్య శ్రీవత్సవ, అదర్స్ వచ్చేసి రితికా శ్రీవత్సవ, హౌస్ నెంబర్ 17206, మేల్, ఏజ్ 37. ఇతని ఎపిక్ నెంబర్ FPP 643704. సేమ్ ఎపిక్ నెంబర్ సేమ్, పేరు సేమ్, ఫోటో సేమ్, అంతా సేమ్. కానీ బూత్ నెంబర్ ఇక్కడ 458, ఇక్కడ బూత్ నెంబర్ 459. ఇది చూడండి, ఇక్కడ బూత్ నెంబర్లే వేరే వేరే ఉన్నాయి. బెంగళూరు అర్బన్లో ఓటు ఉంటుంది, లక్నోలో ఓటు ఉంటుంది, ముంబై సబర్బన్లో ఓటు ఉంటుంది, బెంగళూరు అర్బన్లో ఓటు ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం? ఒకటే ఓటరు ఒకే అడ్రస్తో ఉన్నటువంటి ఆయన వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటే ఎట్లా సాధ్యం ఇది? సో ఇట్లా ఇక్కడ చూడండి, ఫేక్ అడ్రస్లు 40,009 ఓట్లు. అంటే ఎట్లా అంటే అడ్రస్లు అసలు ఏముండదు, అడ్రస్ జీరో, అడ్రస్సే ఉండదు అక్కడ. జీరో అడ్రస్ తోటి దాదాపుగా ఎన్ని ఓట్లు? 40,000 పైచిలకు ఓట్లు జీరో అడ్రస్ లేకుండా. అట్లాగే బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ అంటే 10,452 ఓట్లు మొత్తం. ఇటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఇన్స్టెన్స్ ఇచ్చారు ఇక్కడ, కానీ మొత్తం 10,000 ఓట్లు ఇట్లా ఒకే అడ్రస్లో ఎక్కువ ఓట్లు, బల్క్ ఓట్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, ఈ చిన్న రేకుల దాంట్లో సింగిల్ బెడ్రూమ్లో, అది కూడా చిన్నది, అది సిమెంట్ రేకులతో ఉన్నటువంటి గుడిసె, దాంట్లో 35 నెంబర్ ఉన్నటువంటి ఈ ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయి ఈ బూత్ నెంబర్ 470లో. అంటే లెక్కేసుకోండి, దగ్గర ఈ హౌస్ నెంబర్ 35లో 80 ఓట్లు. అట్లాగే ఈ 791 హౌస్ నెంబర్ అంటే ఇది, దీంట్లో 46 ఓట్లు. ఇది బూత్ నెంబర్ వచ్చి 366. ఎట్లా సాధ్యం ఇది? అట్లాగే ఇవన్నీ సింగిల్ రూమ్ హౌసెస్లో 80 మంది ఉంటారా? అసలు సాధ్యమేనా? అట్లాగే ఇక్కడ చూడండి, 68 ఓటర్స్ ఇన్ 153 బీరీ క్లబ్. ఇది బ్రూవరీ. అంటే బ్రూవరీ అంటే ఏంటి? ఒక కేఫ్, బార్ అండ్ రెస్టారెంట్ లాంటి బ్రూవరీ అది. అక్కడ బీర్ తయారవుతుంది బ్రూవరీలో. ఆ బ్రూవరీలో 68 మంది ఓటర్లు ఉన్నారు అంటే ఇది ఎంత ఆశ్చర్యకరం అసలు. నిజంగా కళ్ళు బయర్లు గమ్ముతాయి ఇవి చూస్తూ ఉంటే. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా పోనీ ఏమన్నా ఏజ్ ఉందా అంటే ఇది చూడండి, కమ్రాంగు, అట్లాగే అందరూ కూడా ఏజ్ 38, 32, 30, 59, 28, 47, 37, 59 ఉన్నటువంటి వాళ్ళు. ఈ చంద్రన్న అని ఉంది, నిర్మల అటు పేరు, హస్బెండ్స్ నేమ్ చంద్రన్న. అంటే ఒకరో ఇద్దరో పనిచేసే వాళ్ళు ఆ అడ్రస్తో ఓటు నమోదు చేసుకుంటే పర్లే, కానీ ఇన్ని 68 మంది ఓట్లు ఉంటారండి దాంట్లో. ఎంత విడ్డూరంగా అనిపిస్తుంది. అట్లాగే ఇన్వాలిడ్ ఓట్స్. అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అంటే ఏంటి? అసలు వాళ్ళ ఫోటోలు ఉండవు, ఏమీ ఉండవు, అసలు సరిగ్గా ఏమీ ఐడెంటిఫికేషన్ లేదు. అట్లాంటి వాళ్ళ ఓట్లు 4,132 ఓట్లు. అంటే ఇండిస్టింగ్విషబుల్ ఆర్ మైక్రో సీజ్డ్ ఫొటోస్. అసలు ఆ ఫోటోలో కనపడదు. అసలు ఆ ఫోటోలో ఎవరు ఉండరు కూడా అర్థం కాదు. ఇది చూడండి, అసలు ఎంత జూమ్ చేసి చూసినా అసలు అది ఏదో పెట్టినట్టుగా ఫోటోలు, బ్లర్గా ఉన్న ఫోటోలు. అసలు దాంట్లో ఎవరో కూడా తెలియదు. అసలు వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారో కూడా తెలియదు. ఇన్ని ఓట్లు. ఎన్ని ఓట్లు? మొత్తం 4,132 ఓట్లు. అట్లాగే ఫామ్ 6ని మిస్యూజ్ చేసి 33,692 ఓట్లు. మిస్యూజ్ అంటే ఏంటి? ఇక్కడ ఏమి డీటెయిల్స్ ఉండవండి. ఫామ్ 6లో ఏం డీటెయిల్స్ లేవు, జీరో డీటెయిల్స్. ఏ ఒక్క డీటెయిల్ నింపల, కేవలం పేరు, హస్బెండ్ పేరు, ఆమె ఫోటో, అంతే బస్. అది కూడా ఫామ్ 6ని మిస్యూజ్ అంటే ఎట్లా అంటే, ఇక్కడ ఒక వైడ్ ఫోటో ఉంటుంది, ఇంకొక ఫామ్ 6లో జూమ్ ఫోటో ఉంటుంది. ఫామ్ 6 ఎందుకు చేస్తారు? కొత్త ఓటర్లని ఎన్రోల్ చేసుకోవడానికి ఫామ్ 6 ఉపయోగిస్తారు. ఆ ఫామ్ 6లో కూడా ఇక్కడ గోల్మాల్ చేసి రెండు ఫామ్ 6లు సేమ్ ఫోటో, సేమ్ డీటెయిల్స్. చూడండి, సకూన్ రాణి 70 ఏళ్ళ వృద్ధురాలు, ఆమెకి ఇప్పుడే మొదటి ఓటు వచ్చిందంట. ట్వైస్ ఇన్ 2 months, అంటే 2 సార్లు ఓటు నమోదు చేసుకుంది 2 నెలల్లో. అది కూడా ఎట్లా? 70 ఏళ్ళ వృద్ధురాలు 2 సార్లు ఫామ్ 6 పెట్టుకొని నమోదు చేసుకుంది. ఇది చూడండి, జస్ట్ అటు ఇటు సర్నేము అది వెనక ముందు మార్చడం, పెట్టడం. ఇది చూడండి, ఫుల్ వైడ్ ఫోటో, క్లోజ్ ఫోటో. ఇదంతా బీజేపీ జిమ్మిక్. దీనికి ఈసీ సపోర్ట్ చేస్తుంది, అంతే, ఏం లేదు, సింపుల్. మళ్ళీ ఇదంతా సేమ్, పేర్లు సేమ్, శకున్ రాణి, వీరేంద్ర కుమార్. కానీ ఇక్కడ సీరియల్ నెంబర్ 10421228, సేమ్ బూత్ నెంబర్ మళ్ళీ 341. మళ్ళీ ఎపిక్ నెంబర్స్ వేరే, డబుల్ ఓట్స్ అంటారు వీటిని. ఈ డబుల్ ఓట్స్కి ఇది ఒక ప్రూఫ్. అందుకని ఈసీ సీసీటీవీ ఫుటేజ్ని కూడా డిలీట్ చేసింది. అది అడిగితే కూడా ఇస్తలేరు అని స్పష్టంగా మెన్షన్ చేశారు. అట్లాగే
దిస్ ఈజ్ హౌ బెంగళూరు సెంట్రల్ లోక్సభ సీట్ వాస్ టోలన్. ఇన్ని మ్యాజిక్లు చేసి దాదాపుగా ఏదైతే 1,00,000 పైచీలకు మెజారిటీ బీజేపీకి వచ్చిందో ఆ 1,00,000 కూడా ఈ ఫేక్ ఓట్లతోటే బెంగళూరు సెంట్రల్ సంబంధించినటువంటి ఇది భాగవతం. ఇక్కడ కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ ఆ విధంగా గెలిచింది. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే. అట్లాగే ఫ్యూ ఓట్స్ ఎట్లా ఫ్లిప్ చేసినాయి అంటే ఒక ఎన్నికని కొన్ని ఓట్లు ఎట్లా తారుమారు చేసినాయి. ప్రధానంగా హర్యానాలో ఏం జరిగింది, అందరూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీ సర్వేల్లో ఆల్ సర్వే ఏజెన్సీస్ అన్నీ కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి గెలుపని చెప్పినాయి. కానీ ఎన్నికల రిజల్ట్ ఏమొచ్చింది, ఎన్డీఏ కూటమి బీజేపీ గెలిచింది. ఎట్లా, కేవలం 8 సీట్ల గ్యాప్ తోటి. ఆ 8 సీట్ల గ్యాప్ కూడా 22,779 ఓట్లు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి. అంటే 8 నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ వచ్చింది, స్లైట్ మెజారిటీ 22,779 ఓట్లతో మాత్రమే. కానీ అది కూడా మొత్తం ఓట్లు ఉన్నది 2 కోట్లు. మళ్ళీ చూడండి, బీజేపీ గెలిచింది ఎన్ని సీట్లు, 48 సీట్లు. కాంగ్రెస్ గెలిచింది ఎన్ని సీట్లు, 37 సీట్లు. ఇండిపెండెంట్లు 3, ఐఎన్ఎల్డి 2. ఇట్లా మొత్తం అంతా కూడా హర్యానా ఎన్నికలనే తారుమారు చేసింది కొన్ని ఓట్లు. ఈ విధంగా ఇట్లా ఓట్లు చోరీ చేసి బీజేపీ 25 లోక్సభ స్థానాలు గెలుచుకుందటండి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. 25 లోక్సభ స్థానాలు ఒక స్లైట్ మార్జిన్, ఎంత మార్జిన్ తోటి, కేవలం 33,000 ఓట్లు. ఈ 33,000 ఓట్లతోటి నరేంద్ర మోదీ ఆయన పవర్లోకి రాగలిగినారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి ధూమ్ధామ్గా దిగ్విజయంగా వచ్చారు. హిస్టరీ ఎట్లా క్రియేట్ చేశారు అనేది ఇగో ఇట్లా. అంటే ఓట్లని తారుమారు చేసి నకిలీ ఓట్లు, డబుల్ అడ్రస్ ఓట్లు, ఫామ్ 6 గోల్మాలు, ఇన్ని ఓట్లతో గోల్మాల్ చేసి ఇది లిటరల్గా ఓట్ చోరీ జరిగింది. అంటే ప్రజాస్వామ్యాన్ని, ఓటర్ యొక్క అధికారాన్ని వాళ్ళని కూనీ చేసి నకిలీ ఓట్లతోటి ఎన్నికలు వరుసగా బీజేపీ గెలుస్తూ వస్తుంది. అది మహారాష్ట్ర అయినా, బెంగళూరు అయినా, ఢిల్లీ అయినా, పార్లమెంట్లో తీసుకున్న, రాష్ట్రాల్లో ఎన్నికలు తీసుకున్న, ఈ విధంగా చేయటం వల్లే ఎన్నికల్లో గెలుస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టింది. అందుకనే ఈసీ డిజిటల్ ఓటర్ రోల్స్ ఇవ్వట్లా. దిస్ ఈజ్ వై ఈసీ ఈజ్ నాట్ గివింగ్ అస్ డిజిటల్ ఓటర్ రోల్స్. వీళ్ళు డిజిటల్ ఇవ్వకపోగా వీళ్ళు హార్డ్ కాపీస్ని తీసి మొత్తం ఒక్కొక్కటి శోధించి అనాలసిస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి తిరిగి ఆ అడ్రస్లకు వెళ్ళి ఎవరున్నారు ఎవరు లేరు మొత్తం ప్రభుత్వం, అంటే ప్రభుత్వము ఈసీ ఎన్నికల సంఘం చేయాల్సినటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా ఇవాళ అన్వేషించి బయటపెట్టినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ అని అనుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ఆపరేషన్ చేసి ఈ వ్యవహారాన్ని బయటపెట్టి, అందుకని డిజిటల్ ఇవ్వకపోయినా వీళ్ళు దీన్ని డిజిటలైజ్ చేసి మనకి ఇట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజల ముందు ఉంచారు, దేశ ప్రజల ముందు ఉంచారు. అంటే మోదీ భాగోతాన్ని, ఈసీ యొక్క భాగోతాన్ని ఇప్పుడు ఆరోపణలు రాహుల్ గాంధీ ప్రధానంగా చేస్తూ ఉన్నాడు. సో ఇట్లా ఓట్ చోరీ చేసి డెమోక్రసీని డిస్ట్రాయ్ చేస్తున్నారు, అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. వీ విల్ డిఫెండ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ. ఇట్లా మన ప్రజాస్వామ్యాన్ని, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను కూడా వీళ్ళు బీజేపీ, ఎన్నికల సంఘం ఇద్దరు కుయుక్తులతోటి కుమ్మక్కై ఇప్పుడు ఎన్నికలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల విజయ రహస్యం ఇదే అనేది ఈ ఓట్ చోరీ చేయటం వల్ల, అంటే ఓట్లను దొంగలించడం వల్ల బీజేపీ వరుసగా అన్ని ఎన్నికల్లో గెలుస్తుంది అనేది రాహుల్ గాంధీ యొక్క ప్రధాన స్ట్రైట్ ఆరోపణ విత్ ఆధారాలతోటి. సో ఇప్పుడు ఈసీ ఏం చెప్తుంది, మరి వీటికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఈసీ, అట్లాగే బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఎట్లాగో డినే చేస్తారు, అది వేరే విషయం. కానీ ప్రజలకి వాస్తవాలు తెలిసాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ముందు ఇవాళ రాహుల్ గాంధీ వాస్తవాలు ఎక్స్పోజ్ చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఈసీ నిర్వహించినటువంటి ఈ యొక్క తీరంతా కూడా బిగ్ బాంబ్ తోటి రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ చేశాడు. సో ప్రజల నిర్ణయించుకొని ఏం జరిగింది, ఏ విధంగా బీజేపీ గెలుస్తుంది, చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కూడా నిజంగానే ఓటర్లు ఇంత ఎన్నికల సంఘం ఇదంతా కూడా ఎన్నికల లిస్టును గోల్మాల్ చేసి మరి వరుసగా ఎన్డీఏ కానీ బీజేపీ కానీ గెలుస్తూ ఉంది అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.